మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవునికి ఇష్టము లేనిది మన దగ్గర, నా దగ్గర, నా ఇంటిలో, నా ఒంటిలో ఉండకూడదు. నీ దగ్గర, నీ ఇంటిలో, నీ ఒంటిలో ఉండకూడదు. అప్పుడు ఆశీర్వాదము ఆటోమేటిక్గా దేవుడు సమృద్ధిలోనికి నడిపిస్తాడు. అది కనుక నీలోనూ నీ ఇంటిలో ఉన్న అక్రమమైనటువంటి విషయాలు పోవాలి. అక్రమం అంటే అదేదో పెద్ద టర్మ్ కింద మీరు ఆలోచించుకోండి. అక్రమం అంటే క్రమము కానిదే అక్రమము. కాబట్టి క్రమమైనటువంటి భక్తి జీవితాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలి. ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రాత్మ ఉంటుంది. కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే మన జీవితాల్లో అపవిత్రాత్మ ఉండకూడదు. ఏముండాలండి? పరిశుద్ధత ఉండాలి. మనందరికీ తెలిసిన యాయూరుని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు వారు అద్దరికి వెళ్ళి ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థన చేసి మరలా యువతలకు వచ్చేటప్పటికి ప్రజలు యేసుని చేర్చుకొనిరి అని వ్రాయబడింది. ఏం చేశారండి? చేర్చుకున్నారు. చేర్చుకున్నప్పుడు కలిగింది గొప్ప అద్భుతం. యాయూరు యొక్క 12 సంవత్సరాల కుమార్తె చావు బతుకుల్లో ఉంది. చావు బతుకుల్లో ఉన్నప్పుడు యాయూరు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, దయచేసి రమ్మన్నాడు. యేసు ప్రభు వారు అంత జనాల మీద పడుతున్నప్పటికీ కూడా నేను వస్తాను అన్నాడు. వస్తాను అన్న వెంటనే యేసు ప్రభు వారు బయలుదేరుతుంటే ప్రజలేమో మీద పడుతూ ఉన్నారు. పిల్ల చావు బతుకుల్లో ఉంది గనక తండ్రి ఇంకా ఆందోళన పెరిగిపోయింది. త్వరగా వస్తే బాగుండు, త్వరగా వస్తే బాగుండు, యేసయ్య చనిపోతుందేమో, అయ్యో అని ఈ యొక్క తండ్రి ఆవేదన తండ్రికి ఉంది. యేసు ప్రభు రావాలని ఉద్దేశం ఉంది. ప్రజలు అడ్డుపడతా ఉన్నారు. ఈలోగా పనివారు వచ్చి, ఇదిగో యాయూరుతో ఆ బోధకుని తొందర పెట్టొద్దు, నీ కుమార్తె చనిపోయి. గొల్లున ఏడుస్తున్నారు. ఇంటిలో మరణ తాండవం విల్లాడుతూ ఉంది. అయ్యో, భయంకరమైన రోదన జరుగుతూ ఉంది. ఈ సమయంలో యేసు ప్రభు వారితోటి, ఇదిగో ప్రభువా, దయచేసి నా కుమార్తెను స్వస్థపరచడానికి రమ్మంటే ప్రభువారు వెళ్తూ ఉన్నారు, మధ్యలో అడ్డుకుంటా ఉన్నారు. ఈలోగా ప్రభువారు అంటాడు, భయపడకు అన్నాడు. ఆ పరిస్థితుల్లో యాయూరు భయపడొద్దంటే ఎలా ఉంటాడండి? గమనించాలని కోరుతా ఉన్నాను. యాయూరే కాదు, నువ్వే కాదు, నేనే కాదు, పరిస్థితులను బట్టి కంగారు పడతాం తప్పగా. పరిస్థితులను బట్టి బెంబేలు ఎత్తిపోతూ ఉంటాం. పరిస్థితులను బట్టి భయం కలుగుతుంది. కానీ ప్రభువు చెప్తా ఉన్నాడు, భయపడద్దు. చనిపోయిన యాయూరు కుమార్తె ఇంటికి యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే యాయూరు యొక్క కుమార్తెను ఏం చేశాడండి? మరణము నుండి జీవములోనికి లేవనెత్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యాయూరు యేసు దగ్గరికి రావటం అనేది మొట్టమొదటి కర్తవ్యంగా అతని జీవితంలో కనబడింది. కానీ అదే అతని జీవితానికి సంతోషాన్ని ఇచ్చింది. రెండవదిగా, ఇదిగో నేను వస్తానని అన్నప్పుడు యేసుని విడిచిపెట్టకుండా వచ్చే వరకు వేచి చూచాడు. చూసారా? అది గొప్ప సంగతి. మనం కూడా నీ జీవితంలో ఇప్పుడు అద్భుతం జరగలేదు, కార్యం జరగలేదు కాబట్టి ప్రభువు మర్చిపోయాడని నువ్వు మర్చిపోయి నీ పని నువ్వు చేసుకోవటం కాదు. ప్రభువు దగ్గర వేచి చూడు. బేతనియ గ్రామంలో మరియ మార్తలు ఏం చేశారండి? యేసుని ఇంటిలోనికి చేర్చుకున్నారు, ఆహ్వానించారు. ఆ మార్త చేసిన గొప్ప పని ఏంటంటే యేసుని ఇంటికి పిలిచింది. యేసు ఇంటికి వచ్చిన వెంటనే ఆ ఇంటిలో మరి తల్లిదండ్రుల వివరాలు ఇవ్వలేదండి, ఎందుకో తెలియదు. మరియా, మార్త, తమ్ముడు లాజరే. తల్లిదండ్రులు లేని పిల్లలేమో మరి తెలియదు. మార్త అన్నిటికీ ముందున్నది, ఇంటికి పెద్దది. వెంటనే యేసుని ఆహ్వానించింది. యేసు ప్రభు వారు వచ్చాడు. ఒక్కడే వస్తాడండి యేసు ప్రభు వారు? వస్తే ఆయనతో శిష్యులు ఉన్నారు, ఇంటిలోనికి వచ్చారు. పెద్ద మీటింగ్ జరిగింది. తర్వాత మీరు చూసినట్లయితే యేసు ప్రభు వారు మరలా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జరిగింది, తమ్ముడైన లాజరు చనిపోయాడు. 4 దినాల తరువాత మరలా బేతనియ గ్రామానికి వచ్చారు. ఎప్పుడైతే మరలా బేతనియ గ్రామానికి యేసు ప్రభు వారు వచ్చాడో, చనిపోయి 4 దినాలైన లాజరుని సమాధిలో పాతిపెట్టారు. యేసు ప్రభు వారు
4 దినాల తర్వాత వచ్చి లాజరుని బ్రతికించాడు. మృతులలో లేపగలిగిన ప్రభువు మనం ఒక్కడేనండి. దేవుని స్తోత్రం. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు నీవు నేను కలిగి ఉన్నామండి. మనము ఆశీర్వాదకరంగా ఉండాలనే ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మన ఆశీర్వాదాన్ని మొదటి నుంచి పాడు చేయటానికి ఈ దుష్టుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కుటుంబంలో కలతలు తీసుకురావాలని, కుటుంబంలో అలజడి తీసుకురావాలని, కుటుంబంలో ఉన్న నెమ్మది పోవాలని, కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండకూడదని ప్రార్థన చేసుకుందామంటే ఇదిగో డిస్టర్బెన్స్. వాక్యం చదువుకుందామంటే మనసు లేకపోవటం, మందిరానికి వెళ్దామంటే స్థిరత్వం లేకపోవటం, ప్రతిదినము క్రమమైనటువంటి భక్తి జీవితం గడుపుదామంటే లోక సంబంధమైన వాటి మీదే ఎక్కువ ధ్యాస తప్ప ప్రతి ఒక్కరు కూడా ఇదిగో ప్రభు సంతలో ఒంటరిగా కనబడే అనుభవాన్ని తప్పిపోతూ తొలగిపోతూ ఉన్నటువంటి అనుభవాలు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే దుష్టుడు వాడి సమయం చాలా తక్కువని వాడికి తెలుసు. ఎందుకనంటే విశ్వాసులను పాడు చేయాలని. మనమైతే ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు మనలను పిలిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇదిగో మన వ్యక్తిగత జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. నువ్వు పరిశుద్ధత కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఏ మూల ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నీ స్థితి ఎంతైనా సరే ప్రభు లేవనెత్తుతాడండి. ఎలా లేవనెత్తాడంటే అది మనిషి ఊహ కందదు. ఇదిగో ప్రవక్త సమూయేలు యెషయా ఇంటికి వచ్చాడు. యెషయా కొడుకులు మిలిటరీలో ఉన్నారు కనుక కుటుంబం వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఇంటిలో ఒకడున్నాడండి, వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆ ఇంటిలో ఒకడు ఉన్నాడండి, గొర్రెలను కాచే వ్యక్తి. ఇదిగో ఇంటి వారు గొర్రెలను కాయటానికి పంపినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడు విడవబడిన వాడే కానీ ప్రభు దృష్టిలో యోగ్యుడు. దేవుని స్తోత్రం. దేవుని చేత యోగ్యుడు అనిపించుకుంటేనే ధన్యత. దేవుని స్తోత్రం. ప్రవక్త వచ్చాడు, యెషయా ఇదిగో నీ పెద కుమారుడు రమ్మను అన్నాడు. ఇదిగో ప్రవక్త చూసి అనుకున్నాడు, అబ్బా ఇంత ఎత్తరి వీడేనేమో దేవుడు కోరుకున్నవాడు అంటే. ప్రభు అంటాడు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారా సమూయేలు, నేను హృదయాల్ని లక్ష్య పెట్టేవాడిని కాదు. వీడు కాదు, వీడి కాదు, వీడి కాదు. నీకు ఇంకా కొడుకులు ఉన్నారా? ఉన్నాళ్ళండి. ఒకడు కడసారుడు గొర్రెల్ని మేపటానికి వెళ్ళాడు, వాడిని పిలిపించు. దావీదు వస్తూనే ఉండగా నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుని స్తోత్రం. దావీదుని గురించి మీరు చదవండి. ఛాలెంజ్ చేయబడాలి మనం. దావీదు స్థితి తక్కువ, దావీదు గొర్రెలు కాచే అనుభవము, దావీదు కుటుంబంలో ఉన్నటువంటి వారికి దూరంగా ఉండే అనుభవము. దావీదు స్నేహితులు కూడా గొర్రెలు కాచుకునే వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరుంటారు? కానీ దేవుణ్ణి స్తుతించేవాడు, కీర్తించేవాడు, ఇదిగో దేవుని నామాన్ని మహిమపరిచేవాడు. దావీదు హృదయము దేవుని మీద ఆనుకొని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అభిషేకం చేశాడు. అభిషేకం చేయబడిన దావీదుని గురించి పరిశుద్ధ గ్రంథం మీరు చదివినట్లయితే అదే గొర్రెలను కాచే దావీదు ఈరోజు మహారాజు అయిపోయాడు. దేవుని స్తోత్రం. మహారాజు సింహాసనం మీద కూర్చుని గొర్రెలను కాచుకునే మనిషి సంగతి మర్చిపోతాడా? ఒకరోజు ఇదిగో దావీదు గొర్రెలను కాచుకుంటూ గొర్రె తప్పిపోతే నెతుక్కుంటూ వెళ్ళాడంట. వెళ్తే గొర్రె కనపడలేదు. మధ్యలో ఏం కనపడింది? తోడేలు కనపడింది, సింహం కనపడింది. దుష్టుడు పొళ్ళికిలిస్తా ఉన్నాడు. ఏ దావీదో, నీకు భయం లేదా? నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? జీవమగల దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నీకు తోడై ఉన్నాడా? ఉంటే నువ్వు భయపడవు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అంటే నువ్వు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు, తోడుగానున్నాడు. దేవుడు మనకు ఎప్పుడూ తోడే. ఏదెనులో ఆదాముతో ఉన్న దేవుడు
ఒంటరితనంలో దావీదుతో ఉన్న దేవుడు, గొర్రెలను కాచుకున్న మోషేని పిలిచినప్పుడు మోషేకు తోడుగా ఉన్న దేవుడు, యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు, ఇష్మాయేలుకు తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడుగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. తోడుగా ఉన్న యేసుతో నీ యొక్క జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రతిదినము ఉదయం లేచి నడిచేటప్పుడు, నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువుతో మాట్లాడు, ప్రయత్నం చేయి. నా ప్రభువు నా ప్రక్కనే ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభువు నా ప్రక్కనే ఉన్నాడని ప్రభువుతో మాట్లాడే అనుభవము, ప్రభువుతో సంభాషణ చేసే అనుభవము, ప్రభువుతో ఒంటరిగా సమయం గడిపే అనుభవం నీకున్నట్లయితే, నీకెంత కష్టమైనా, చాలా మార్లు చెప్పాను నేను మీకు, ఎంత దుఃఖమున్నా ఎవరి దగ్గర చూపించుకో. ప్రతి దుఃఖము ప్రభువు సన్నిధిలో కన్నీరు విడు. నీ ప్రతి కన్నీరు దేవుడు భద్రపరిచి కవిలలో పెడతాడు. తగిన సమయంలో ఆయన జవాబిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ పరిస్థితి వచ్చినా ప్రభువు నా ప్రక్క నుండి తప్పించాడు అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను గాఢాంధకారపు అనుభవంలో దావీదు వలె ఉన్నప్పటికీ దేవుడు తోడే అంట. అందుకే కీర్తన ఏమంటాడండి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడ్ను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని చక్కటి మాటలు దావీదు చెప్పగలుగుతున్నాడంటే, దావీదు ప్రాక్టికల్ లైఫ్లో దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ని, దేవుని యొక్క ఇదిగో కార్యాల్ని చూసి అనుభవించి అటువంటి శక్తిని పొందుకొని ప్రభు కొరకు ధైర్యంగా ఉన్నాడు. నీవు నేను మాటలు చెప్పే భక్తి కాదు, మనకి క్రియారూపకమైన భక్తి మనకు కావాలి. అందుకని నీవు నేను చేయాల్సింది ఈ లోకంలో పరిశుద్ధత కలిగి జీవించాలి, ఒక ప్రత్యేకత కలిగి మనం ఉండాలి. అంతేకాదు ఒంటరిగా ప్రభువుతో ఒక్క దినము కూడా నువ్వు గడపకుండా నీ దినం వెళ్ళటానికి లేదు. ప్రభుతో నువ్వు గడపాలండి ఖచ్చితంగా. ప్రతి విశ్వాసి ప్రభుతో నువ్వు మాట్లాడాలి. కాబట్టి నువ్వేం చేయాలంటే ఉదయమే ప్రభు సన్నిధిలో లేచి ప్రభుతో మాట్లాడాలి. రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో ప్రవక్త వచ్చి వెళ్ళివాడు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఆమె పేరు గనురాలు అని రాయబడింది తప్ప పేరు లేదు. ఎందుకు గనురాలు అని రాయబడిందంటే ఆమె క్రియలే ఆమెకు ఘనత తీసుకొచ్చినాయి. మొట్టమొదటిది ఏం చేసిందంటే భోజనానికి రమ్మంది, ఆహ్వానించింది, రానంటే బలవంతం చేసింది. మూడవది భర్తతో మాట్లాడి మేడ మీద ఒక గది కట్టించింది. భర్తతో మాట్లాడి చెప్పకుండా చేయలేదు, అనగా భర్తను గౌరవించేది. గది కట్టించింది, మంచం పెట్టింది, బల్ల పెట్టింది, ఇదిగో పీట వేసింది, దీపస్తంభం వేసింది. ఇదిగో ప్రవక్త వచ్చినప్పుడల్లా ఇంటిలో ఉంటున్నాడు, దేవుని కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రవక్త మరి శిష్యుని పిలిచి, అబ్బాయ్ ఈ ఇంట్లో ఏదన్నా లోటు ఉందేమో చూడు, మన చాలా ప్రేమతో గౌరవిస్తూ ఉంది కుటుంబం అంటే, ఆమెను పిలిపించి నీకేం కావాలంటే, నేను మా స్వజనుల మధ్యలో ఉన్నా, నాకేం వద్దు అన్నది. ఏం చేసిందండి? ప్రవక్తకు కావాల్సిన సమకూర్చి, ఆమె స్వార్థం కోసం చేయలేదు, ఆమె దేన్నో కోరుకొని చేయలేదు, ప్రవక్తని ప్రవక్తగానే ఆమె గణపరిచింది. కాబట్టి ప్రవక్త అడిగినా కూడా నాకేం అవసరం లేదన్నప్పుడు ప్రవక్త తెలుసుకొని, మరునాడు నీ కౌగిట కుమారుడు ఉంటాడు అని సెలవివ్వటం, మరలా కుమారుడు పుట్టడం మనం చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గనురాలు అని ఎలా కనబడిందంటే మన వ్యక్తిగత జీవితాల్లో క్రియారూపకమైన భక్తిని మనం కనపరచాలి. ఆమె ప్రవక్తను ఆహ్వానించినట్లుగా నీవు నేను క్రీస్తుని మన ఒంటిలోనికి ఇంటిలోనికి ఆహ్వానించాలి. ప్రతిదినము ప్రభువుతో నువ్వు మాట్లాడాలి. ప్రతిదినము ప్రభువుతో ఏం జరిగిందో నువ్వు చెప్పాలి. ప్రతిదినము ప్రభువుతో నీకు ఏమేం కావాలి, నువ్వేమవ్వాలనుకుంటున్నావు చెప్పాలి. చెప్తే తప్పక ప్రభు సంతోషించి అవి నీకు నాకు అనుగ్రహిస్తాడు. నేను ముగింపులోనికి వెళ్తా ఉన్నాను. ఆఖరిగా ఒబేదేదోమును గురించి జ్ఞాపకం చేస్తాను. ఇదిగో దేవుని మందసాన్ని తీసుకురావటానికి
దావీదు ఇది కొత్త బండిని తీసుకున్నాడు, 2 కొత్త ఎద్దులను తీసుకున్నాడు. దేవుని మందసాన్ని ఇదిగో మరి బండి మీద పెట్టి తీసుకెళ్తా ఉన్నాడు. నాకోను కళ్ళం దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగో ఎద్దు కాలి జారిన వెంటనే దేవుని మందసం పడిపోబోతే ఉజ్జా చేయి జాచి పట్టుకోబోయాడు. దేవుని కోపం రగులుకొని ఉజ్జా చనిపోయాడు. మీ అందరికీ తెలుసు. ఉజ్జా చనిపోయిన వెంటనే దావీదు వ్యాకులం చెంది దేవుని మందసాన్ని అక్కడే ఉంచేసి పట్టణానికి వెళ్ళిపోయాడు. మరి దేవుని మందసం పరిస్థితి ఏంటి? ఈలాగా అక్కడ ఉన్నవారు అయ్యో ఎలాగంటే ఈలాగా ఓబేదేదేము అనేవాడు ఇక్కడ ఉన్నాడు, దగ్గరలో ఉన్నాడు అని దేవుని మందసం తీసుకెళ్ళి ఓబేదేదేము ఇంటిలో పెట్టారు. ఓబేదేదేము ఇంట్లో 3 నెలలు దేవుని మందసం ఉంది అని రాయబడి. 3 నెలలు దేవుని మందసం ఓబేదేదేము ఉంటుండగా ఓబేదేదేము ఇంటి వారు ఆశీర్వదించబడిరి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో అక్కడ మరణం ఎందుకు వచ్చింది? ఓబేదేదేము ఇల్లు ఎందుకు ఆశీర్వదించబడిందంటే ఓబేదేదేము తన కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం. దేవుని స్తోత్రం. ఆల్రెడీ దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబము దేవుని మందసం వచ్చిన వెంటనే ఆశీర్వదించబడింది. దేవుని స్తోత్రం. ఇదిగో పొట్టి జక్కయ్య ఇంటిలోనికి యేసు వచ్చిన వెంటనే రక్షణ వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో కనాను స్త్రీ బ్రతుకులోనికి యేసు వచ్చిన వెంటనే విడుదల వచ్చింది. దేవుని స్తోత్రం. యేసు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటికి ఆశీర్వాదము, యేసు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటికి విడుదల, యేసు ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో విజయమే. దేవుని స్తోత్రం. ఇదిగో ఇప్పుడు కష్టం ఉందని, ఇప్పుడు సమస్య ఉందని ప్రభు విడిచిపెట్టే దేవుడు కానే కాదండి. ఆయన నమ్మదగిన దేవుడు. తన భక్తుల జీవితాల్లో ఆయన హెచ్చించే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఎంతటి కఠినమైన పరిస్థితి అయినా నువ్వు బెంబేలెత్తొద్దండి. ప్రభువు దగ్గర, ప్రభు పాదాల చెంత చేరాలి. ప్రభువు దగ్గరే నువ్వు సమయాన్ని గడపాలి. అద్భుతాలు చేస్తాడండి. మరలా చెప్తాను ఈ మాట. ఈ అద్భుతము నీకు నీవుగా, నాకు నేనుగా అనుభవించవలసిన వారంగా ఉన్నాం. దేవుని స్తోత్రం. మనందరికీ తెలిసింది. ఇంకో మాట చెప్తాను. ఇదిగో ఎరుకో పట్టణం ఏమైందండి? శపించబడింది. అవునా కదా? ఎరుకో పట్టణం అంతా శపించబడింది. శపించబడిన పట్టణంలో రాహాబు అనే వేశ్య ఇదిగో విడుదల పొందింది. కారణం ఏంటి? ఆ ఎరుకో పట్టణానికి వేగు చూడటానికి వచ్చినటువంటి వారితో ఆమె చెబుతున్న సంభాషణ చూడండి. మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు ఇదిగో ఇశ్రాయేలు దేవుడు అందరినీ విడిపించుకుంటా వచ్చాడు. ఈ దేశం కూడా మీకు ఇస్తాడు. ఈ దేశం మీరు స్వాధీనపరుచుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆమె అడిగి ఆ వేగుల వారిని దాచింది. వారు ఒక సూచన అడిగారు. నీ ఇంటికి ఎర్ర రంగు ద్వారం కట్టమన్నారు. అలాగే ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు రాయబడిన మాట, ఆ భయంకరమైన శపితమైన పట్టణంలో రాహాబు అనే వేశ్య ఆమెతో పాటు ఆ బంధువులందరూ రక్షించబడ్డారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? నీ చుట్టూ శపితమైనది ఉన్నప్పటికీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రత్యేకపరచబడిన వాడుగా, ప్రత్యేకపరచబడిన దానిగా నువ్వు ఉన్నట్లయితే మనుషులు నీ మీదకి లేచినప్పటికీ ప్రభు నీ పక్షాన్ని ఉంటాడు. దేవుని స్తోత్రం. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, ప్రభు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, ప్రభు నిన్ను ఉన్నత స్థితిలోనికి పెడతాడు. నేను చేయాల్సింది ఆయన సమయము కొరకు వేచి చూచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆనాడు ప్రజలకు తోడై ఉన్న దేవుడు ఈనాడు మనకు కూడా తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆనాడు వారికి సహాయం చేసిన దేవుడు ఈనాడు మనకు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు ఒక్కడివే కాదండి, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, నేను, నా కుటుంబము, నా పిల్లలు, ప్రభువుని ఎరిగిన ప్రతి కుటుంబము ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశము. అట్టి కృప దేవుడు మన బ్రతుకుల్లో అనుగ్రహించును గాక. ఆమేన్.